ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ తరుణంలో హామీలను అమలు చేయాలంటూ వైసీపీ చేసిన కొన్ని పోరాటాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో పార్టీలో బద్ధకంగా ఉంటూ మొద్దు నిద్రపోతున్న కొందరు లీడర్లపై జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారట. అయితే జగన్ హయాంలో తాము చేసిన అవకతవకలకు ఇప్పుడు నోరెత్తితే కేసులు పెడతారేమో అన్న భయంతోనే వాళ్లంతా సైలెంట్ గా ఉంటున్నారట. జగన్ మాత్రం అటువంటి వాళ్లు తనకు అవసరం లేదని గట్టిగా తీర్మానించుకున్నారట. వారిపై వేటకు రెడీ అవుతున్నారట. అందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయట. మరి ప్రక్షాళనకు సిద్ధమవుతున్న జగన్ దెబ్బకు కూటమి పార్టీలోకి మళ్లీ వలసల పర్వం మొదలవునుందా? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటికీ వైసీపీ తేరుకోలేనటువంటి పరిస్థితి. వైనాట్ 175 అంటూ నినాదం ముందుకెళ్లిన పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. ఇంకా చెప్పాలంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరపున బలంగా వాయిస్ వినిపించే నేతలు సైతం నేడు మౌనం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. కానీ అనుకునేంతగా అవేమీ సక్సెస్ కాలేదు. పోటీ చేసిన వారు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట. దీంతో జగన్ సీరియస్గా ఉన్నారట. వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయానికి వచ్చారా? పార్టీలో భారీ ప్రక్షాళన చేయనున్నారా? పనిచేయని వారిని పక్కన పెట్టేస్తున్నారా? ఎటువంటి మొహమాటాలకు పోదల్చుకోలేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఈ సర్వేలో అసలు పార్టీలో యాక్టివ్గా ఉన్న వారు ఎవరు, లేనివారు ఎవరు, వారి ప్రభావం ఎంత ఉంటుంది, వారి స్థానాల్లో కొత్త నేతకు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ఒక సమగ్ర సర్వే చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్న టెన్షన్ వైసీపీ నేతలకు పట్టుకుందట. వైసీపీ పోరాట కార్యక్రమాల్లో నేతలు చాలా చోట్ల యాక్టివ్గా ఉండటం లేదు. దీంతో అలాంటి నేతలను పక్కన పెట్టేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓటమి తర్వాత చాలామంది నాయకులు పార్టీ కోసం ముందుకు రావడం మానేశారు. అసలు బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కీలక నేతలు ఇప్పటికీ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా మౌనంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఒక సీనియర్ లీడర్ అసలు బయట కనిపించడం లేదు. అలా చాలామంది నేతలు జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడం లేదు. ఏదో అనుచరులను పంపి మమ అనిపించేస్తున్నారు. కొందరు నేతలు నియోజకవర్గ స్థాయిలో కూడా అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు షాక్ ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారట. కనీసం పెద్ద స్థాయి నేతలు ఎవరూ జిల్లాలను టచ్ చేయడం లేదు. జిల్లాలు తర్వాత సంగతి, అసలు వారి సొంత ఊళ్లలో కూడా జనానికి మొహం చూపించడం లేదట. ఇలా అయితే కష్టమేనన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. ఆ పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలు ఏవీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. ఇటీవల మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు తీసి మీడియా మీట్లు నిర్వహించాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే కొన్ని చోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మరికొన్ని చోట్ల పునాదుల స్థాయిలోనే ఉంది. అక్కడకు వెళ్లి మీడియా మీట్లు నిర్వహించడానికి నేతలు ముఖం చాటేశారు. దీనిపై జగన్ కూడా ఆశ్చర్యపోయారు. స్వయంగా తాను ఆదేశించినా పెద్దగా ఫలితం లేకపోవడంపై పునరాలోచనలో పడ్డారట. అసలు ఇంత బద్ధకం ఏంటి? పార్టీలో ఉంటారా పోతారా? మిమ్మల్ని నమ్మి అందలం ఎక్కిస్తే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు రారా అని కొందరు ముఖ్యుల వద్ద జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏ నేత యాక్టివ్గా ఉన్నారు, ఎవరు లేరు అనే దానిపై ఒక సర్వే చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 నియోజకవర్గాల్లో నాయకులు అంత క్రియాశీలకంగా లేరని ఈ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
అందులో కొందరు పెద్ద తలకాయలు కూడా ఉన్నారట. దీనిపై పూర్తి సమాచారం తీసుకున్నాక ప్రక్షాళనకు సిద్ధమవుతారట. ఇలా గుర్తించిన నాయకుల పనితీరు, వారి ప్రభావం ఎలా ఉంటుంది, నాయకత్వం మార్చితే ఎలా ఉంటుంది, పరిణామాలు జరుగుతాయి అన్న దానిపై జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ల స్థానంలో యాక్టివ్గా ప్రభుత్వానికి భయపడకుండా పార్టీని జనంలోకి తీసుకువెళ్లే వారికి బాధ్యతలు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ ఓటమికి చాలా రీజన్సే ఉన్నాయి. 40% ఓట్లు ఉన్నా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక 11కే పరిమితమయ్యింది. పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చినా తేరుకున్న అధ్యక్షుడు జగన్ తిరిగి ట్రాక్ ఎక్కించే పని మొదలుపెట్టారు. తొలి ఏడాది పెద్దగా బయటకు రాకపోయినా గత 3-4 నెలల నుంచి కొంచెం ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల స్టేట్మెంట్స్, కార్యక్రమాలతో ఫస్ట్ కేడర్లో ధైర్యం నింపగలిగారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా కింది స్థాయిలో ఊపు, ఉత్సాహం కనిపిస్తున్నా నాయకుల్లో మాత్రం అది కొరవడిందన్న రిపోర్టు ఉందట అధిష్టానం దగ్గర. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు, దోపిడీలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు చాలామంది నేతలు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ప్రభుత్వంపై పోరాటమంటే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఉన్నారట. కానీ వారిపై వేటు వేసేందుకు జగన్ సిద్ధమవడంతో ఎవరికి షాక్ ఇస్తారో అని తెగ హడలిపోతున్నారట. అదే జరిగితే కూటమి పార్టీలోకి మళ్లీ వలసలు మొదలవడం ఖాయమంటున్నారు. కానీ క్లీన్ చిట్ ఉన్న నేతలకే కూటమి పార్టీలు డోర్లు తెరుస్తున్నాయి. మరి వైసీపీ ఫ్యూచర్ ఏంటి అన్నది చూడాల్సి ఉంది.